అమరావతి ఏపీ రాజధాని అని రాజ్యసభలో కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని గురించి రాజ్యసభలో బీజేపీ ఎంపీ ప్రస్తావించగా సమాధానంగా అమరావతి ఏపీ రాజధాని అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బదులిచ్చారు. అమరావతి ఏపీ రాజధాని అని రాజ్యసభలో కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని గురించి రాజ్యసభలో బీజేపీ ఎంపీ ప్రస్తావించగా సమాధానంగా అమరావతి ఏపీ రాజధాని అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బదులిచ్చారు. कि डीमोनेटाइजेशन इसलिए हो रहा है कि भाइयों बहनों ये जो जाली नोट है बिल्कुल बंद हो जाएंगे। अब 2000 के नोट्स 4,67,346 ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏపీ రాజధానికి సంబంధించి రాజ్యసభలో ఒక ప్రకటన వెలువడినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఢిల్లీమా ఏపీ రాజధాని ప్రస్తుతానికైతే అమరావతి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఏదైతే ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ తో పాటు పలువురు సభ్యులు ఏపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు టీడీపీ ఎంపీ కనకమేళ్ళ, అదేవిధంగా విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా ఏపీ రాజధానికి సంబంధించినటువంటి అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. ముందుగా జీవీఎల్, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ జీవీఎల్, ఏపీకి సంబంధించి తాము అమరావతి రాజధానిని అనుకుంటున్నాము, కాకపోతే కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు హైదరాబాద్ కు ఈ కమ్యూనికేషన్ పంపుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏ కమ్యూనికేషన్ పంపినా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి సెక్రటరేట్ అమరావతి ఏపీ సెక్రటరేట్ హైదరాబాద్ లో ఉందంటూ హైదరాబాద్ కే ఈ యొక్క కమ్యూనికేషన్ అంతా పంపుతుంది. అసలు కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఏముంది, ఏపీ రాజధాని ఏదని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ కమ్యూనికేట్ చేసింది అన్న విషయాన్ని అడిగినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానమిస్తూ ఏపీ రాజధాని అమరావతి ప్రస్తుతానికి, ఎందుకంటే గతంలో కూడా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దీన్ని అమరావతిని ఈ యొక్క క్యాపిటల్ గా నిర్ణయించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాని మోదీ కూడా దాన్ని శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం 3 రాజధానులు అంటూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒకటి, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి అంటూ 3 రాజధానులను కర్నూలు, వైజాగ్, అమరావతి పేరుతో తీసుకురావడం జరిగింది. అయితే ఆ తర్వాత ప్రస్తుతం ఈ 3 బిల్లులను కూడా ఉపసంహరించుకుంటూ ఇటీవల అసెంబ్లీలో బిల్లులను కూడా పాస్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఏపీ రాజధాని అమరావతిగానే కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. सभापति महोदय, केंद्र सरकार चिंतित भी रहती है और प्रयास भी करती है कि पूरे देश के समग्र विकास के साथ साथ तेलंगाना और क्या नहीं आप जवाब दें। नहीं, हमको बहुत मानते हैं, हम उनके छोटे भाई हैं, तो अभी भी हमको निमंत्रण दिए कि एक बार आकर हमारे यहाँ भोजन आपस का रिश्ता हाउस के बाहर। प्लीज माननीय मंत्री जी जवाब। तो सरकार चिंतित है
कि पूरे देश के समग्र विकास के साथ साथ आंध्र प्रदेश और तेलंगाना का भी विकास हो। एमएचए इसमें एक नोडल एजेंसी है और नोडल एजेंसी के रूप में यह कोऑर्डिनेशन का काम करती है और इसके जो अनुसूची 12वीं है उसमें विद्युत से संबंधित विषय इसमें जो डाले गए हैं, तो जो उसके भुगतान का, बिजली बिल के भुगतान का मामला है, निश्चित रूप से यह एक राज्य से दूसरे राज्य का है। मैं चाहूँगा कि इस प्रकार की समस्या